శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయము 6వ శ్లోకము. ఈ శ్లోకము మన మనస్సును మనకు మిత్రుడిగా ఎలా మారుస్తుంది లేదా శత్రువుగా ఎలా మారుతుందో వివరిస్తుంది. ఇది 5వ శ్లోకానికి అటాచ్మెంట్ శ్లోకం. ఓం బంధురాత్మాత్మనస్త్యస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. పదపదానికి అర్థం తెలుసుకుందాము. తస్య ఆ వ్యక్తికి, ఆత్మన తన మనస్సు ద్వారా, ఆత్మ ఏవ మనస్సు మాత్రమే, జితః జయించబడి ఉన్నదో, ఆత్మ ఆ మనస్సు అతనికి బంధువు మిత్రుడు. అనాత్మనః మనస్సును జయించని వానికి, ఆత్మ ఏవ ఆ మనసే, శత్రుత్వే శత్రుత్వము, వర్తతే వర్తిస్తుంది, శత్రువత్ శత్రువులాగా. తాత్పర్యం ఏమంటే, ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకుంటారో ఆ మనస్సే వారికి బంధువు అవుతుంది. ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దానిని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపచేస్తాడో ఆ మనసే వాడికి శత్రువు అవుతుంది. ప్రతి మనిషి యొక్క కర్తవ్యం తన మనస్సును జయించడం, అంటే అదుపులో ఉంచుకోవడం. ప్రకారంగా జయించబడిన మనస్సే అతని మిత్రుడు. జయింపబడిన మనస్సు జీవుణ్ణి ఈ సంసార బంధనముల నుండి ఉద్ధరిస్తుంది. మనస్సు శాంతిని కలగచేస్తుంది. ఈ ప్రకారంగా జయింపబడిన మనస్సు ఒక మంచి మిత్రుని వలె ఉపకారిగా ఉంటుంది. బయట ప్రపంచంలో మనకు మిత్రులు ఉంటారు. వారు కేవలం తమ శక్తిని బట్టి ఉపకారం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో ఏమీ చేయలేరు. బంధువుల మీద, స్నేహితుల మీద ఉన్న అధికమైన ప్రేమ, మమకారము ఇవి బంధనాలు కలగచేసి మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తాయి. ఈ జయింపబడిన మనస్సు అలా కాదు. మోక్ష ప్రాప్తికి సహకరిస్తుంది. శాశ్వతమైన ఆనందాన్ని కలగచేస్తుంది. తన ఇష్టం వచ్చినట్టు తిరిగే మనసు అతనికి శత్రువులాగా వ్యవహరిస్తుంది. కామము, క్రోధము మొదలగు వాటికి బానిసై జీవుణ్ణి ప్రాపంచిక విషయాల వైపు నడిపిస్తుంది. పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి జీవుడు ఎల్లప్పుడూ మనస్సును తన ఆధీనంలో ఉంచుకొని తన మిత్రుని వలె చూసుకోవాలి. ఆ జయింపబడిన మనసు ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ శ్లోకాన్ని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న మనస్సు మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. అది ఒక బలమైన శక్తి. దానిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే అది మనకు మిత్రుడిలాగా సాయం చేస్తుంది. దానిని దుర్వినియోగం చేస్తే ఆ మనసు మన శత్రువులాగా పరిణమిస్తుంది. ఉదాహరణకు, అగ్ని మనకు వంటకు పనికొస్తుంది, దీపారాధనకు పనికి వస్తుంది. అదే అగ్ని ఇల్లు తగలబెట్టడానికి కూడా పనికొస్తుంది. ఈనాటితో పోల్చుకుంటే కరెంటుతో మనము సక్రమంగా వినియోగించుకుంటే అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అదే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయితే మనకు అపారమైన నష్టం కలగచేస్తుంది. అదే మాదిరి మన మనస్సు కూడా ధార్మికంగా ఉపయోగిస్తే అది మనకు మిత్రులాగా వ్యవహరిస్తుంది. మానవుని ఉన్నతికి తోడ్పడుతుంది. అదే మనస్సును అడ్డు అదుపు లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపచేయనిస్తే మానవుడు కష్టాలలో కూరుకుపోతాడు. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ మనస్సును తన అదుపులో పెట్టుకొని ధార్మిక జీవనం గడపడానికి ప్రయత్నించాలి. ఈ శ్లోకంలో కానీ రాబోయే శ్లోకాలలో కానీ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారంగా దేహ, ఇంద్రియ, మనస్సులను స్వాధీన పరచుకొనుట వలన కలుగు ఫలితాలను పరమాత్మ పై శ్లోకాలలో వివరించబోవుచున్నారు. హరి ఓం తత్సత్.